ఆత్మకూరు పట్టణంలో రెవెన్యూ మున్సిపల్ అధికారులు స్థానిక నేతలతో కలిసి పర్యటిస్తూ స్థానికంగా ఉన్న సమస్యలు ప్రజల యోగక్షేమాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలుసుకుంటున్నారు. ఆత్మకూరులోని పలు ప్రాంతాలలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. మంత్రి స్వయంగా తమ ఇంటి వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దిద్వా తుఫాన్ వర్షాలకు దెబ్బతిన్న రహదారులు, డ్రైన్లను మంత్రి ఆనం పరిశీలించారు. స్థానిక వార్డులలో ప్రజలు తెలిపిన ప్రతి సమస్యను ఆలకించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. డ్రైనేజీ కూడా ఈ పక్క కాలువ కూడా భలే ఇబ్బంది, లోపలికి ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. డ్రైనేజీ కూడా కావాలి కదా, సైడ్ కాలువ కరెంట్ స్తంభాలు కూడా లేవు. నోట్ చేసుకోండి. ఎలక్ట్రిఫికేషన్ కూడా పోల్స్ ఎక్కడ మనకి షార్టేజ్ ఉన్నాయో పోల్స్ మాట్లాడితే ఎలక్ట్రిసిటీ వాళ్ళతో మాట్లాడాలి. సరేనా? పోల్స్ ఇక్కడ ఎంతవరకు ఈ రోడ్డు పెండింగ్ ఉందో ఒకసారి అది కూడా ఎంత పొడుగు 220 మీటర్స్ ప్రహరీ గోడ అయిందయ్యా. అందు రోడ్డు గారి ఏదైనా మెయిన్ శ్మశానాలు కట్టుకుంటాం. చేస్తారమ్మా. కరెంటు స్తంభాలు ఒకటి ముందు రోడ్డుది చెప్తాను. దాని తర్వాత సైడ్ కాలువ అన్నీ ఒకటేసారి రావు. సైడ్ డ్రైన్ దీంట్లో ఉందా? ఎక్కడ ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ దీంట్లో ఉందా? ఇది ఆ నెట్వర్క్లో దాన్ని మనం తీసుకుంటాం. అమ్మా ఇప్పటి వరకు మీకు మంచినీళ్ళ స్కీమ్ పాతది పంచాయతీరాజ్లో ఉంది. ఇప్పుడు అది రిఫంక్ట్ అయిపోతాం. మున్సిపాలిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయట్లేదు. అందుకని ఆ స్కీమ్ మనకి ఇచ్చేయమని చెప్పి మొన్ననే చెప్పాము. అది రేపు జిల్లా పరిషత్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో పెట్టి మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అయిన తర్వాత మన మున్సిపాలిటీ నుంచి దానికి కూడా కనెక్షన్ ఇప్పించి నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మన కాంగ్రెస్ ఉన్నప్పుడు కట్టించిన ఇల్లు కట్టారా? అర్జీలు ఇస్తున్నారు సార్ ఇక్కడ కదా. అది గవర్నమెంట్ శాంక్షన్ అయింది, గవర్నమెంట్ ఇచ్చారు. దాన్ని కూడా అడ్డం వేస్తున్నారు సార్. గవర్నమెంట్ అంటే అది శ్మశానం. అది చేద్దాంలే అది కూడా వచ్చారు చెప్తున్నారు నాకు ఇప్పుడే. అంటే చెప్తాం ముందు రోడ్లు కానీ తర్వాత దాంట్లో కొత్త పార్టీ మనం హాస్టల్కి కట్టాం. మిగతా ల్యాండ్ అంతా ఉంది. అవసరమైన దగ్గర వాడుకుంటాం. ఇది ఇట్లా వదిలేస్తే ఎప్పుడు ఆక్యుపై అయిపోయి మీకు ఈ రోడ్డు కంప్లీట్ అయ్యే లోపలే మీరు సర్వే చేసి మన ల్యాండ్ ఏదో మీరు ఐడెంటిఫై చేసుకోండి. రోడ్డు ఒకసారి పూర్తయిందా మీకు ఇంకే స్థలం దొరకదు. ఇక్కడ గవర్నమెంట్ అందరూ ఆక్రమించేస్తారు. ఎంత ఉంటే అంత మొత్తం ఒక్క ఇంటి కూడా వదలదు. మొత్తం సర్వే చేసి మీరు పెగ్ మార్కింగ్ చేయండి. అవసరమైతే మనం స్టోన్ చేసేస్తాం, వేసి ఫెన్సింగ్ వేస్తాం.